పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది తపస్సు కాలములో విభూతి బుధవారము తరువాత శుక్రవారం. ఇది తపస్సు కాలములోని 3వ రోజు. ఈనాటి స్వార్థ పఠనము మత్తయి సువార్త 9వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి స్వార్థ పఠనములో ఉపవాసమును గూర్చినటువంటి ఒక సత్యాన్ని యేసు ప్రభువు మనకి నేర్పిస్తూ ఉన్నారు. ఉపవాసం అనేటువంటిది మనమేదో గుడ్డిగా అర్ధరహితముగా పాటించే నియమము కానే కాదు. ఉపవాసం అనేటువంటిది ఎందుకు ఉపవాసం చేస్తున్నామో, ఎలా చేయాలో అనేటువంటి విషయము తెలియకుండా పాటించవలసినటువంటిది కానే కాదు. ఉపవాసం అనేటువంటిది గ్రుడ్డితనముగా క్రైస్తవులమైనటువంటి మనము ఆచరించవలసినటువంటిది కాదు. కానీ ఉపవాసం అనేటువంటిది మనకి మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు పట్ల ఉన్నటువంటి ప్రేమకు ప్రతిస్పందనగా ఆచరించవలసినటువంటిది ఈ ఉపవాసం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈనాటి స్వార్థ పఠనములో యేసుక్రీస్తు ప్రభు తనని తాను పెండ్లి కుమారునిగా పోల్చుకుంటూ ఉన్నాడు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 5వ వచనముని మనం చదివినట్లయితే, దేవుడు తన ప్రజలపై పెండ్లి కుమారుని వలె సంతసించును అని, ఆనందించును అని మనకి తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనములో బప్తిస్మ యోహాను యేసు ప్రభువును పెండ్లి కుమారుడు అని సంబోధిస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మనతో ఉండగా అది మనకి ఆనందం. పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మన కుటుంబాలతో ఉండగా అది మనకి ఆనందం. పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మన సంఘముతో ఉండగా మనకి ఆనందం, మనకి సంతోషం, మనకి సంబరం. కనుక ఆ పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు, మనతో ఉన్నంత వరకు మనము ఉపవాసము చేయవలసిన అవసరము లేదు. ఈ విషయాన్ని యేసు ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నారు. మన అనుదిన జీవితములో మనము చేసేటువంటి పొరపాటుల వలన, కట్టుకునేటువంటి పాపం వలన మన జీవితములో, మన కుటుంబాలలో, మన సంఘములో యేసుక్రీస్తు ప్రభు మనతో లేడు అనేటువంటి లోటును మనము అనుభవిస్తున్నప్పుడు మనము తప్పకుండా ఉపవాసాన్ని ఆచరించాలి అని యేసు ప్రభు ఈరోజు మనకి స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ తపస్సు కాలం అనేటువంటిది మనము మన తోటి వారికి, దేవునికి వ్యతిరేకంగా కట్టుకున్నటువంటి పాపాలను గుర్తు తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని ధ్యానం చేస్తూ ఉపవాసం ఉండేటువంటి సమయమే ఈ తపస్సు కాలం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక విషయాన్ని
ఈ తపస్సు కాలములో ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉపవాసము ఆచరించడం అనేటువంటిది, లేదా ఈ ఉపవాసాన్ని చేయటం అనేటువంటిది ఎవరో ఇతరుల మెప్పు కోసం కాదు, మన తోటి వారి మెప్పు కోసం కాదు, మన సంఘం యొక్క మెప్పు కోసం కాదు. కానీ మనము ఈ ఉపవాసాన్ని ఆచరించేది మన హృదయాలను దేవుని వైపు త్రిప్పి మరలా మనము దేవుని వద్దకు రావటానికి, మన హృదయాలను దేవుని వైపు త్రిప్పి మరలా మనము తిరిగి దేవుని వద్దకు రావటానికి ఈ తపస్సు కాలములో ఈ ఉపవాసాన్ని మనం ఆచరిస్తున్నాం. ఆ రీతిగానే ఈ ఉపవాసాన్ని మనం ఆచరించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రతిరోజు ఉదయము గంట కొట్టేటువంటి ఒక గోడ గడియారాన్ని ఒక వ్యక్తి కొన్నాడు. ఆ గోడ గడియారాన్ని తన ఇంటిలో పెట్టినప్పటి నుండి ప్రతిరోజు ఉదయం ఆ గోడ గడియారము గంట కొట్టగానే అతడు నిద్ర నుంచి లేచేవాడు. ఆ గోడ గడియారము గంట కొట్టగానే సమయానికి డ్యూటీకి వెళ్ళేవాడు. ఆ గోడ గడియారము గంట కొట్టగానే సమయానికి మీటింగ్ కోసం వెళ్ళేవాడు. ఆ గోడ గడియారము గంట కొట్టగానే తన యొక్క పనులను అన్నిటిని కూడా చక్కపెట్టుకునేవాడు, క్రమశిక్షణతో జీవించేవాడు. అయితే ప్రతిరోజు ఉదయము ఈ గోడ గడియారము గంట కొట్టటము తనకి ఇబ్బంది అనిపించింది, తనని బాగా డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పి అనిపించింది. తనకి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఆ గోడ గడియారము తనను డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి ఆ గంట కొట్టడానికి ఉపయోగపడేటువంటి దానిలోని బ్యాటరీని తీసివేశాడు. తన యొక్క జీవితం ప్రతిరోజు అలా సాగుతూ ఉంది. కానీ ఆ గోడ గడియారము గంట కొట్టకపోవటం వలన ఈ వ్యక్తి సమయానికి నిద్ర లేవటం లేదు, సమయానికి డ్యూటీకి వెళ్ళటం లేదు, సమయానికి మీటింగ్కి వెళ్ళటం లేదు, చాలా మీటింగులు మిస్ అయిపోతున్నాడు. ఆ గోడ గడియారం గంట కొట్టకపోవటం వలన క్రమశిక్షను కోల్పోయాడు. అప్పుడు అతడు గ్రహించాడు, ఈ గోడ గడియారములోని గంట లేదా ఆ గంట శబ్దం తనకి డిస్టర్బెన్స్ కాదు, తనకి భంగం కాదు, తనకి అది ఉపయోగపడుతుంది అని, తన పనులను తాను చక్కగా చేసుకోవటానికి ఉపయోగపడుతుంది అని చెప్పి గ్రహించి ఆ క్షణములోనే ఆ యొక్క బ్యాటరీని వేశాడు. ఆ గోడ గడియారంలో మరలా బ్యాటరీ పెట్టాడు. ఎప్పటిలాగానే తన యొక్క క్రమశిక్షణతో కూడిన జీవితం ముందుకి సాగింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఉపవాసం కూడా ఆధ్యాత్మిక గోడ గడియారం లాంటిది. ఆధ్యాత్మిక గోడ గడియారము లాంటి ఈ ఉపవాసం మనకి సుఖానికి, సౌకర్యాలకి కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు, కానీ అది మన ఆధ్యాత్మిక జీవితానికి అది ఉపయోగపడుతుంది. ఈ ఆధ్యాత్మిక గడియారమైనటువంటి ఉపవాసం మన ఆధ్యాత్మిక నిద్ర నుంచి లేపుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉపవాసాన్ని అర్థవంతముగా మనం ఆచరించటం వలన మనకు కలిగే మేలులు గూర్చి 5 గూర్చి మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, దావీదు ఉపవాసం. సమూయేలు 2వ గ్రంథము
12వ అధ్యాయము 16వ వచనం నుంచి 23వ వచనం వరకు. దావీదు దేవుని దయను కోరుతూ ఉపవాసం ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నిజమైన ఉపవాసం మనల్ని దేవునికి లోబడే విధంగా చేస్తుంది. అంతేగాని ఇతరుల మీద ఫిర్యాదు చేసే విధముగా అది ఉండదు. నెంబర్ 2, ఎస్తేరు ఉపవాసం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము. ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళే ముందు ఉపవాసము ఉంది. ఉపవాసం మనకి విడుదలను, మనకి విమోచనను, మనకి విజయానికి అది దారితీస్తూ ఉంది. నిజమైన ఉపవాసం మనకి విమోచన ఇస్తూ ఉంది. నిజమైన ఉపవాసం మనకి విడుదలను ఇస్తూ ఉంది. నిజమైన ఉపవాసం మనకి విజయాన్ని ఇస్తూ ఉంది. నెంబర్ 3, నినివే ప్రజల ఉపవాసం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. నినివే ప్రజలు పశ్చాత్తాపపడి ఉపవాసం ఆచరించారు. నినివే ప్రజలు ఉపవాసమును ఆచరిస్తూ పాపమును విడిచిపెట్టారు. నినివే ప్రజలు ఉపవాసమును ఆచరిస్తూ దేవుని వైపు మరలారు, దేవునికి దగ్గరగా వచ్చారు. ఫలితంగా దేవుడు వారిపై కరుణ చూపించాడు, జాలిని చూపించాడు. నిజమైన ఉపవాసం మనకి దేవుని దయను, నిజమైన ఉపవాసం మనకి దేవుని కరుణను తీసుకుని వస్తూ ఉంది. నెంబర్ 4, సినాయి కొండపైన మోషే ఉపవాసం. నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనము. మోషే దేవుని వద్ద నుండి ధర్మశాస్త్రాన్ని లేక 10 ఆజ్ఞలను స్వీకరించేటప్పుడు 40 రోజులు ఉపవాసము ఉన్నాడు. ఉపవాసము మనల్ని దేవుని స్వరాన్ని వినే విధంగా చేస్తుంది. ఉపవాసము మనము దేవుని ఆజ్ఞలను స్వీకరించి దానికి లోబడి జీవించే విధంగా చేస్తుంది. నిజమైన ఉపవాసం మనము దేవుని స్వరాన్ని వినేటువంటి మనస్సును ఇస్తుంది. నెంబర్ 5, ఎడారిలో యేసు ప్రభుని ఉపవాసం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు. యేసు ప్రభు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించే ముందు 40 రేయింబవళ్ళు ఉపవాసము ఉన్నాడు. సాతానుని జయించాడు. నిజమైనటువంటి ఉపవాసం శోధనలను జయించటానికి శక్తిని, బలాన్ని ఇస్తూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి మనం ఎటువంటి ఉపవాసాన్ని ఆచరిస్తున్నా, మనము ఎవరి కోసం ఉపవాసాన్ని ఆచరిస్తున్నాం అని తీవ్రముగా ప్రశ్న వేసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చాలామంది వారానికి ఒకసారో, వారానికి 2 సార్లు, నెలకి ఒకసారో, నెలకి 2 సార్లు ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ ఉపవాసాన్ని ఆహారము నుండి ఈ ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉంటారు. అయితే మనము కేవలము ఆహారము నుండి మాత్రమే ఉపవాసాన్ని ఆచరించడం కాదు, దానికంటే మిన్నగా శ్రేష్టమైనదిగా మనము పాపము నుండి ఉపవాసము ఉండాలి. పాపము నుండి ఉపవాసాన్ని
ఆచరించాలి. ఉపవాసం విషయంలో భోజనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, దానిని ఏదో ఒక విధంగా పాటిస్తాం. కానీ ఉపవాస విషయంలో అసలైన సిస్సలైన పాపానికి మనం ప్రాధాన్యత ఇచ్చి పాపము నుండి మనం ఉపవాసం ఉండాలి. ఉపవాసం అనగానే టక్కున మనము భోజనాన్ని మానివేస్తాం. ఉపవాసం అనగానే టక్కున భోజనాన్ని మానివేసే మనం మన స్వార్థాన్ని మానివేస్తున్నామా? మన గర్వాన్ని మానివేస్తున్నామా? ఇతరులను గూర్చి చెడుగా మాట్లాడటాన్ని మనం మానివేస్తున్నామా? గుసగుసలను మనం మానివేస్తున్నామా? స్వార్థాన్ని, అసూయను మనం మానివేస్తున్నామా? ప్రశ్న వేసుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, క్రీస్తు ప్రభు పట్ల ప్రేమ లేకుండా, మన తోటి వారి పట్ల ప్రేమ లేకుండా మనం పాటించేటువంటి ఉపవాసం వ్యర్థము, శూన్యము. అయితే దేవుని పట్ల మనకున్నటువంటి ప్రేమతో, తోటి వారి పట్ల మనకున్నటువంటి ప్రేమతో మనం ఆచరించే విషయం శక్తివంతమైనది, అది దీవెనకరమైనది. దేవుని పట్ల మనకున్నటువంటి ప్రేమతో, తోటి వారి పట్ల మనకున్నటువంటి ప్రేమతో మనం ఆచరించే ఉపవాసం మనకి దేవుని దీవెనలో తీసుకుని వస్తుంది. ఆ ప్రభు మనలను, మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.